హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో క్రిస్పీగా టేస్టీగా పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్లో సరిపడా ఇడ్లీ పిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి సరిపడా మైదాను కూడా యాడ్ చేసుకొని పునుగులు వేసుకునేటట్టుగా పిండిని కలుపుకోండి. అలాగే ఇడ్లీ పిండి బ్యాటర్ని బట్టి మైదాని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే పునుగులు టేస్ట్ బాగుంటాయి. రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులో నేను బేకింగ్ సోడా యాడ్ చేయడం లేదండి. మీకు కావాలంటే చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఇడ్లీ పిండిలో ఉండే వాటర్ సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే పునుగులు వేసుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లో కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఒక్కొక్కటిగా పునుగులు వేసేసుకోండి. ఇలా ఆయిల్లోకి సరిపడా పునుగులు వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించండి. హై ఫ్లేమ్లో పెడితే పునుగులు మధ్యలో వేగవండి. అలాగని లో ఫ్లేమ్లో పెట్టారంటే పునుగులు ఆయిల్ పీల్చేస్తాయి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా పునుగులను కూడా ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి పునుగులు రెడీ అయిపోయాయి. ఇలా పునుగులు చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈసారి ఇలా ఇడ్లీ పిండితో పునుగులను ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.